ఓం శ్రీమాత్రే నమః. డిసెంబర్ 15వ తేదీ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, మార్గశిర మాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు, సోమవారం. తిథి ఏకాదశి, రాత్రి 10 గంటల 8 నిమిషాల వరకు. నక్షత్రం చిత్త, మధ్యాహ్నం 12 గంటల 54 నిమిషాల వరకు. వర్జ్యం రాత్రి 7 గంటల 2 నిమిషాల నుంచి 8 గంటల 47 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల నుంచి 1 గంట 14 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 2 గంటల 44 నిమిషాల నుంచి 3 గంటల 28 నిమిషాల వరకు. అమృతకాలం ఉదయం 7 గంటల 42 నిమిషాలకు. రాహుకాలం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6 గంటల 32 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 43 నిమిషాలకు. ఈరోజు విశేషం సఫల ఏకాదశి. ఈ సోమవారం నాడు అత్యంత పవిత్రమైన సఫల ఏకాదశి పర్వదినం సంప్రాప్తించింది. హిందూ ధర్మశాస్త్రాల్లో ఏకాదశి తిథికి అత్యున్నతమైన స్థానం ఉంది. అందులోనూ శ్రీకృష్ణ పరమాత్మకు అత్యంత ప్రీతిపాత్రమైన మాసం మార్గశిర మాసం కావడం, ఈ మాసంలో వచ్చే కృష్ణపక్ష ఏకాదశికి సఫల అనే పేరు ఉండడం వెనుక ఎంతో లోతైన ఆధ్యాత్మిక అంతరార్థం దాగి ఉంది. సఫల అంటే సఫలీకృతం అవ్వడం లేదా సిద్ధించడం అని అర్థం. మనిషి తన జీవితంలో తలపెట్టిన కార్యాలు విజయవంతం కావాలన్నా, చేసిన పాపాలు నశించి పుణ్యం ఫలించాలన్నా, అంతిమంగా మోక్షం సిద్ధించాలన్నా ఈ సఫల ఏకాదశి వ్రతం ఆచరించడం అత్యంత ఆవశ్యకమని పురాణాలు ఘోషిస్తున్నాయి. ఈ రోజున భక్తి శ్రద్ధలతో శ్రీమన్నారాయణుణ్ణి పూజించి ఉపవాస దీక్షను ఆచరించిన వారికి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెబుతోంది. సాధారణంగా ఏకాదశి అంటే ఉపవాసం, జాగరణ గుర్తుకు వస్తాయి. కానీ సఫల ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది కర్మ ఫలాలను శుద్ధి చేసి భవిష్యత్తును సానుకూలంగా మార్చే శక్తి కలిగిన తిథిగా చెప్పబడింది. అసలు విషయంలోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి. రోజు ఎన్ని లైక్స్, కామెంట్స్ వస్తాయో చూద్దాం. అలాగే మీకు ఎలాంటి భక్తి సందేహాలు ఉన్నా కామెంట్స్లో అడగండి. స్పెషల్ వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాం. ఈ సోమవారం నాడు వచ్చిన సఫల ఏకాదశి వ్రతాన్ని ఆచరించే విధానం చాలా పవిత్రమైనది, నియమబద్ధమైనది. ఏకాదశి రోజు తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి తలస్నానం ఆచరించి పరిశుభ్రమైన వస్త్రాలు ధరించాలి. పూజా మందిరాన్ని శుభ్రం చేసి శ్రీమన్నారాయణుని పటాన్ని లేదా విగ్రహాన్ని అలంకరించాలి. సఫల ఏకాదశి రోజున నారాయణుణ్ణి పూజించేటప్పుడు అరటి పండ్లు, దానిమ్మ, కొబ్బరి, జామ వంటి వివిధ రకాల పండ్లను నైవేద్యంగా సమర్పించడం విశేషం. ఎందుకంటే సఫల అనే పేరులోనే ఫల ఉంది కాబట్టి పండ్ల నివేదన ద్వారా మన కోరికలు ఫలిస్తాయని నమ్మకం. దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణం లేదా ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని జపించాలి. ఈ రోజున పూర్తిగా ఉపవాసం ఉండడం శ్రేష్టం. ఆరోగ్యం సహకరించని వారు, వృద్ధులు, చిన్నపిల్లలు పాలు లేదా పండ్లను స్వీకరించవచ్చు. కేవలం ఆహారాన్ని త్యజించడమే కాకుండా మనస్సులోని చెడు ఆలోచనలను, కోపాన్ని, అసూయను కూడా త్యజించాలి. పరనిందకు దూరంగా ఉండాలి. సాయంకాలం విష్ణు ఆలయాన్ని దర్శించుకోవడం. ఈ ఏకాదశికి ఉన్న మరొక ప్రధాన నియమం జాగరణ. రాత్రివేళ నిద్రపోకుండా భగవన్నామ స్మరణతో, పురాణ శ్రవణంతో లేదా భజనలతో సమయాన్ని గడపాలి. లుంపకుడి కథలో చూసినట్లుగా జాగరణకు పాపాలను హరించే శక్తి ఉంది. మరుసటి రోజు అంటే ద్వాదశి నాడు ఉదయాన్నే స్నానం చేసి యథాశక్తి దాన ధర్మాలు ఆచరించి బ్రాహ్మణులకు లేదా పేదలకు భోజనం పెట్టిన తరువాత తులసి తీర్థంతో ఉపవాస దీక్షను విరమించాలి. ఇలా శాస్త్రోక్తంగా వ్రతాన్ని ఆచరించిన వారికి అశ్వమేధ యాగం చేసిన పుణ్యం కలుగుతుందని, వారి వంశం వృద్ధి చెందుతుందని, ఇహలోకంలో సుఖ సంతోషాలు, పరలోకంలో విష్ణు సాయుధ్యం లభిస్తాయని శాస్త్రవచనం. సఫల ఏకాదశి నాడు చేసే దాన ధర్మాలు కురుక్షేత్రంలో సూర్యగ్రహణ సమయంలో చేసిన దానంతో సమానమని పద్మపురాణం వివరిస్తోంది. వీలైన వారు ఉపవాసం, జాగరణ నియమాలు పాటించాలి. వీలు కాని వారు స్వామివారి నామాన్ని భక్తి శ్రద్ధలతో జపించినా చాలు, శుభ ఫలితాలు లభిస్తాయి. ఇక ఈ పవిత్రమైన రోజు విశిష్టతను అర్థం చేసుకోవడానికి పురాణాలలో వివరించబడిన నేపథ్యాన్ని పరిశీలిస్తే, మహిష్మంతుడు అనే రాజుకు లుంపకుడు అనే కుమారుడు ఉండేవాడు. దురదృష్టవశాత్తు లుంపకుడు చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. పరమ పవిత్రమైన విష్ణు భక్తులను నిందించడం, దేవాలయాల పట్ల అగౌరవంగా ప్రవర్తించడం, రాజ్య ధనాన్ని దుర్వినియోగం చేయడం వంటి పాప కార్యాలకు పాల్పడేవాడు. అతని ప్రవర్తనతో విసిగిపోయిన తండ్రి మహిష్మంతుడు కుమారుణ్ణి రాజ్యం నుంచి బహిష్కరించాడు.
రాజ్య భ్రష్టుడైన లుంపకుడు అడవిలో నివసిస్తూ పగలు వేటాడుతూ రాత్రి వేళల్లో దొంగతనాలకు పాల్పడుతూ క్రూర మృగాలను చంపి తింటూ కాలం గడిపేవాడు. అతను నివసించే అడవిలో ఒక పురాతనమైన మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టును సాక్షాత్తు విష్ణు స్వరూపంగా భావించి దేవతలు కూడా పూజించేవాడు. లుంపకుడు తెలియకుండానే ఆ చెట్టు నీడన నివసించడం మొదలుపెట్టాడు. విధివశాత్తు మార్గశిర మాస కృష్ణపక్ష దశమి రోజున లుంపకుడు తీవ్రమైన చలికి తట్టుకోలేక అనారోగ్యం పాలయ్యాడు. ఆ రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. చలికి వణుకుతూ స్పృహ కోల్పోయాడు. మరుసటి రోజు అంటే సఫల ఏకాదశి నాడు ఉదయం సూర్యోదయం సమయానికి అతనికి మెలకువ వచ్చినప్పటికీ శరీరం సహకరించక వేటకు వెళ్ళలేకపోయాడు. ఆ రోజంతా ఆహారం లేక నీరు కూడా దొరకక ఆకలితో అలమటించాడు. సాయంకాలం అయ్యేసరికి కొంత శక్తిని కూడా తీసుకుని దగ్గరలో ఉన్న కొన్ని అటవీ ఫలాలను సేకరించాడు. కానీ అనారోగ్యం దుఃఖం కారణంగా అతను ఆ పండ్లను తినలేకపోయాడు. వాటిని ఆ మర్రి చెట్టు మొదట్లో ఉంచి, ఈ పండ్లు ఆ శ్రీహరికే అర్పిస్తున్నాను, నా కష్టాలు ఆ దేవుడే తీర్చాలి అని ఆర్తిగా నిస్సహాయతతో పలికాడు. ఆ రోజు రాత్రంతా అతనికి నిద్ర పట్టలేదు. ఆకలితో చలితో బాధపడుతూనే జాగరణ చేశాడు. అంటే తెలియకుండానే అతను ఏకాదశి నాడు ఉపవాసమున్నాడు, పండ్లను విష్ణువుకు అర్పించాడు. రాత్రంతా జాగరణ కూడా చేశాడు. ఈ విధంగా సఫల ఏకాదశి వ్రత నియమాలన్నీ అతని ప్రమేయం లేకుండానే జరిగిపోయాయి. లుంపకుడు చేసిన ఈ అప్రయత్న పూజకు శ్రీమన్నారాయణుడు ఎంతగానో సంతోషించాడు. మరుసటి రోజు ఉదయానికి ఒక దివ్యమైన అశ్వం అతని ముందుకు వచ్చి నిలబడింది. ఆకాశవాణి ద్వారా అతనికి రాజ్యం తిరిగి లభిస్తుందని, అతని పాపాలు నశించాయని సందేశం వినిపించింది. సఫల ఏకాదశి ప్రభావం వల్ల లుంపకుడి బుద్ధి మారింది. అతను తిరిగి రాజ్యానికి వెళ్ళి తండ్రికి క్షమాపణ చెప్పి ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలించాడు. చివరికి మోక్షాన్ని పొందాడు. అత్యంత పాపాత్ముడైన లుంపకుడికే అంతటి సద్గతి లభించగా భక్తితో నియమబద్ధంగా ఈ వ్రతాన్ని ఆచరించే వారికి ఎంతటి ఫలితం ఉంటుందో ఊహించవచ్చని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఈ ఏకాదశి సోమవారం నాడు రావడం ఒక విశేషం. సోమవారం శివునికి ప్రీతికరమైన రోజు. శివకేశవులకు భేదం లేదని చెప్పడానికి ఇది ఒక చక్కటి సందర్భం. ఈ రోజున విష్ణు పూజతో పాటు శివాలయాన్ని దర్శించుకోవడం కూడా శుభప్రదం. సఫల ఏకాదశి నాడు దీపదానం చేయడం వల్ల జ్ఞానం వృద్ధి చెందుతుంది. ఎవరైతే తమ జీవితంలో వరుస వైఫల్యాలతో బాధపడుతున్నారో, ఎంత ప్రయత్నించినా పనులు పూర్తి కావడం లేదో అటువంటి వారు ఈ సఫల ఏకాదశి వ్రతాన్ని తప్పక ఆచరించాలి. సఫల అంటేనే సాఫల్యం. విద్యార్థులు పరీక్షల్లో విజయం కోసం, ఉద్యోగార్థులు మంచి ఉద్యోగం కోసం, వ్యాపారులు వ్యాపార అభివృద్ధి కోసం, సంతానం లేని వారు సత్సంతానం కోసం ఈ రోజున సంకల్పం చేసుకుని పూజ చేస్తే తప్పక ఫలితం ఉంటుంది. 5000 సంవత్సరాల తపస్సు వల్ల కలిగే పుణ్యం ఒక్క సఫల ఏకాదశి ఉపవాసం వల్ల కలుగుతుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మానసిక ప్రశాంతతకు, శారీరక ఆరోగ్యానికి కూడా ఉపవాసం ఎంతో మేలు చేస్తుంది. శరీరంలోని విషతుల్యాలను తొలగించి జీర్ణ వ్యవస్థకు విశ్రాంతిని ఇవ్వడం వల్ల ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. ఆధ్యాత్మికంగా చూస్తే ఇది మనస్సును ఇంద్రియాల నుంచి మళ్లించి దైవం వైపు లగ్నం చేయడానికి ఒక సాధన. చివరగా సఫల ఏకాదశి అనేది కేవలం ఒక తిథి మాత్రమే కాదు, అది మానవుణ్ణి మాధవుడికి దగ్గర చేసే ఒక దివ్యమైన మార్గం. జీవితంలో అడుగడుగునా ఎదురయ్యే ఆటంకాలను తొలగించి విజయ తీరాలకు చేర్చే శక్తి ఈ ఏకాదశికి ఉంది. కలియుగంలో నామస్మరణకు, వ్రతాచరణకు ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా ఈ పర్వదినాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. ఈ రోజంతా హరినామ స్మరణతో గడిపి సాత్విక జీవనాన్ని అలవర్చుకుంటే ఆ శ్రీమన్నారాయణుడి కృపతో సకల శుభాలు కలుగుతాయి. మన కోరికలన్నీ సఫలమై జీవితం ధన్యమవుతుంది. ఈరోజు స్వామివారిని పూజించినా, వీలు కాని వారు ప్రార్థించినా ఓం నమో నారాయణాయ అని కానీ, ఓం నమ శివాయ అని కానీ, లేదా మీ ఇష్టదైవ నామాన్ని కానీ కామెంట్స్ రూపంలో తెలియచేయండి. లక్షలాది మంది ఈరోజు స్వామివారి నామాన్ని తలుచుకునే భాగ్యం మీరు ప్రసాదించండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన భక్తి సమాచారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన భక్తి సమాచారం ఛానల్కి మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. మీకు ఎలాంటి భక్తి సందేహాలు ఉన్నా కామెంట్స్లో అడగండి. మీకోసం స్పెషల్ వీడియోలు కూడా చేయడానికి ప్రయత్నిస్తాం. అలాగే ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకునే భక్తి సమాచారం ప్రేక్షక మహాశైలందరికీ పేరు పేరున శుభాభినందనలు. ఆ స్వామివార్ల అనుగ్రహం మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రేక్షక మహాశైలందరికీ సకల శుభాలు కలగాలని ఆకాంక్షిస్తూ శుభ సోమవారం.
ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఉత్తమ కార్యాచరణ మేలు చేస్తుంది. ఆత్మబలం ముందుకు నడిపిస్తుంది. ఉద్యోగం అనుకూలం. వ్యాపారంలో స్వల్ప ఆటంకాలను అధిగమించాలి. ఆర్థిక సమస్యలు తీరుతాయి. సమాజంలో పేరు సంపాదిస్తారు. పరోపకార ప్రయత్నం చేయండి. వివాదాలకు అవకాశం ఉంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. శుభకార్యాల వల్ల ధన వ్యయం అధికమవుతుంది. రుణ ప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. స్థానచలన సూచనలు ఉంటాయి. అనారోగ్యం ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండడం అవసరం. ఐశ్వర్యం వరిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఒక వ్యవహారంలో ధనం చేతికి అందుతుంది. మనోధైర్యంతో ముందుకు సాగాలి. ఒత్తిడిని దరిచేరనియ్యకండి. వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండాలి. గృహ నిర్మాణ పనుల్లో ముందడుగు వేస్తారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి ఉంటుంది. వ్యాపార ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. సానుకూలంగా ఉండడం వల్ల మీరు ఎలాంటి పరిస్థితుల్లోనైనా బ్యాలెన్స్డ్గా ఉంటారు. మీరు మీ కుటుంబంతో గడపడం ద్వారా చాలా రిఫ్రెష్గా ఉంటారు. మీరు ఎవరికైనా ఏదైనా విషయంలో వాగ్దానం చేసి ఉంటే దాన్ని నెరవేర్చాలి. కొన్ని కొత్త పథకాల విషయంలో గందరగోళంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా సాగుతుంది. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మీకు జలుబు, దగ్గు, ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. సుబ్రహ్మణ్య స్వామి ధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి సహనంతో జయం కలుగుతుంది. ముఖ్య కార్యాలను ఏకాగ్ర చిత్తంతో పూర్తి చేయాలి. సంకుచిత భావాలకు దూరంగా ఉండాలి. పెద్దల సలహా అవసరం. ఆకస్మిక ధనయోగం ఏర్పడుతుంది. అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. ఆత్మవిశ్వాసం రక్షిస్తుంది. పనుల్లో స్పష్టత వస్తుంది. ఉద్యోగ వ్యాపారాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. భవిష్యత్తు కోసం శ్రమించండి. విదేశీయాన ప్రయత్నాలు సంపూర్ణంగా నెరవేర్చుకుంటారు. అన్ని విషయాల్లో విజయాన్ని సాధిస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. దూరపు బంధువులతో కలుస్తారు. తద్వారా లాభాలు ఉంటాయి. చక్కటి ప్రణాళికతో పనిచేస్తే సంకల్పం సిద్ధిస్తుంది. నిరంతర సాధన వల్ల పరిపూర్ణత చేకూరుతుంది. అభివృద్ధికి సంబంధించిన అంశాలలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. నిబద్ధతతో ముందుకు సాగితే అనుకున్నది సాధిస్తారు. మీ పరిధిని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగాలి. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ముఖ్యమైన కార్యక్రమాలలో కుటుంబ సహకారం తప్పనిసరిగా తీసుకోవాలి. కొన్ని సందర్భాలలో ఎదుటివారు అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది. ప్రశాంతంగా ఉంటే అన్నీ సర్దుకుంటాయి. దురాశ, అత్యాశలను త్యజించాలి. ఖర్చులను తగ్గించాలి. ప్రయాణంలో జాగ్రత్తగా ఉండాలి. పనుల్లో తొందరపాటు వద్దు. ఆస్తి వివాదాలు తీరుతాయి. చాలా బాగుంటుంది. మీరు మీ స్నేహితులు, కుటుంబం, సమాజం నుంచి తగిన గౌరవాన్ని పొందుతారు. రియల్ ఎస్టేట్కు సంబంధించిన ఏదైనా పని నిలిచిపోయినట్లయితే దానిని పూర్తి చేయడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతానికి ఏ రకమైన పత్రమైనా ఇబ్బంది కలిగించవచ్చు. వ్యాపారులు తమ పనులను పూర్తి చేసేందుకు తమ తెలివితేటలను ఉపయోగించాలి. ఇతర విషయాల గురించి వాదిస్తూ సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఫీల్డ్లో మీరు తీసుకున్న ఏదైనా నిర్దిష్ట నిర్ణయం మీకు అద్భుతంగా ఉంటుంది. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారు నూతన వస్త్ర ఆభరణాలు పొందుతారు. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. అదృష్ట యోగం ఉంది. ఉద్యోగంలో బాగుంటుంది. కాలం మిశ్రమంగా ఉంది. ముఖ్య కార్యాల్లో శ్రద్ధ పెంచాలి. సాధించాల్సిన అంశాల్లో పురోగతి ఉంటుంది. తెలియని సమస్య ఒకటి మనస్సును పీడిస్తుంది. కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. ఆర్థిక ఇబ్బందులు ఎదురుకాకుండా చూసుకోవాలి. మనోధైర్యం అవసరం. వినోదాల్లో పాల్గొంటారు. చర్చలు, సదస్సులు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. శుభవార్తలు వింటారు. ఉత్సాహంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు. నిర్ణయాలను తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు ఉపకరిస్తాయి. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. ఉత్తమమైన భవిష్యత్తు ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఒత్తిడిని దరిచేరనియకండి. మృదు సంభాషణ వల్ల కలహాలు దరిచేరవు. పరిచయాలు పెరుగుతాయి. ఇంట బయట అనుకూల పరిస్థితి ఉంటుంది. భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. తమ దినచర్యలో కొన్ని మార్పులు చేసుకోవాలి. అప్పుడే మీరు సానుకూల ఫలితాలు పొందుతారు. ప్రత్యేక వ్యక్తుల చుట్టూ ఉండడం వల్ల మీకు మీ విశ్వాసాన్ని పెరుగుతుంది. దీంతో పాటు ఈరోజు మీ భవిష్యత్తు కోసం కూడా ప్రణాళికలు వేయవచ్చు. మీరు ఎవరితోనైనా భాగస్వామి కావాలని ఆలోచిస్తున్నట్లయితే మీ గ్రహాల స్థానం అనుకూలంగా ఉంటుంది. పనితో పాటు ఇల్లు, కుటుంబం కోసం సమయాన్ని కేటాయిస్తారు. సూర్యారాధన ఉత్తమం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి కాలం సహకరిస్తుంది. శాంతంగా ఆలోచించాలి.
శ్రమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. బాధ్యతాయుతమైన ప్రవర్తన గొప్పవారిని చేస్తుంది. అపార్థాలకు అవకాశం ఇవ్వవద్దు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో తీవ్రమైన స్థితి గోచరిస్తోంది. ధైర్యంగా ఎదుర్కోవాలి. మొహమాటం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. సున్నితంగా సంభాషించండి. అనుకూలమైన రోజుగా చెప్పాలి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిరీత్యా అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని జటిలమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మానసిక ఆనందం లభిస్తుంది. గతంలో వాయిదా వేయబడిన పనులు పూర్తవుతాయి. అనుకూలమైన సమయం. మీ రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. అభివృద్ధికి సంబంధించిన శుభవార్తను వింటారు. అధికారులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. బంధుమిత్రులతో కలిసి కీలక విషయాలు చర్చిస్తారు. చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఆస్తిని వృద్ధి చేసి ప్రయత్నాలు ఫలిస్తాయి. స్వస్థాన ప్రాప్తి సూచనలు ఉన్నాయి. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక విషయాలలో ఆరోగ్యపరంగా సత్ఫలితాలు ఉన్నాయి. ఏదైనా కొత్త రంగంలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే సమయం అనుకూలంగా ఉంటుంది. అయితే నిర్లక్ష్యంగా ఉండవద్దు. లేకపోతే మీ వ్యక్తిగత పనికి అంతరాయం కలగవచ్చు. ఎవరితోనైనా మీ సంబంధం కాస్త ఉద్రిక్తంగా ఉంటుంది. అయితే సమస్యలకు భయపడే బదులు వాటి పరిష్కారాలను కనుక్కోవడానికి ప్రయత్నించాలి. ప్రస్తుతానికి బయట కార్యక్రమాల గురించి ఎక్కువ సమయాన్ని వృధా చేయకండి. మరోవైపు ఈ రాశికి చెందిన ఒంటరి వ్యక్తులు కొన్ని శుభవార్తలను వింటారు. విష్ణు స్మరణ శక్తినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారి వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండడం మంచిది. మీ కర్తవ్యాలను సమర్థతతో పూర్తి చేయండి. అద్భుతమైన గ్రహస్థితి ఉంది. పదోన్నతులు, ప్రశంసలు ఉంటాయి. ఖర్చులు ఉన్న వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. మీ వల్ల కొందరికి ఉపకారం జరుగుతుంది. వేగంగా పనిచేస్తే మరిన్ని లాభాలు వస్తాయి. కుటుంబ సభ్యులతో చర్చలు ధైర్యాన్ని ఇస్తాయి. సహనం అన్ని విధాల శ్రేయస్కరం. ఆవేశం వల్ల కొన్ని పనులు చెడిపోతాయి. చిన్న విషయాల్లో మానసిక ఆందోళన చెందుతారు. తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది. పెద్దల ఆశీర్వచన బలంతో ఒక పనిలో అనూహ్య ఫలితాన్ని సాధిస్తారు. సకారాత్మక ఆలోచనలతో ముందుకు సాగి గొప్ప ఫలితాలు సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారంలో పెద్దల సలహాలు అవసరమవుతాయి. ఆర్థిక విషయంపై మేలైన ఫలితాలు పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త. బంధువులతో తగాదాలు తొలగిపోతాయి. ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. ఇంట బయట ప్రోత్సాహంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు చూస్తారు. దైవ చింతన ఉంటుంది. ఈ రోజు తమ ఇంటి నిర్వహణ లేదా పరివర్తనకు సంబంధించిన ప్రణాళికలను ప్రారంభించడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు మీరు ఏదైనా ముఖ్యమైన అంశాన్ని సన్నిహితులతో చర్చించవచ్చు. ఈ రోజు మీ ప్రత్యర్థుల చేష్టలను పట్టించుకోవద్దు. ఇష్ట దేవతారాధన ఉత్తమం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగంలో అధికార లాభం సూచితం. సమస్య ఒకటి తొలగుతుంది. సంపూర్ణ ఫలితం లభిస్తుంది. ఉత్సాహంగా పనులు పూర్తి చేయాలి. వ్యాపారం బాగుంటుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆనందించే అంశాలు ఉంటాయి. మాటల్లో స్పష్టత, పనిలో నిజాయితీ అవసరం. ధర్మ దేవత అనుగ్రహం లభిస్తుంది. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. ఉత్సాహంగా ముఖ్య వ్యవహారాలు పూర్తి చేస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు ఒత్తిళ్లు తొలగుతాయి. రాజకీయ వర్గాలకు కొత్త పదవులు దక్కుతాయి. ఇంట బయట ఒత్తిళ్లు తగ్గుతాయి. జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. బంధుమిత్రులతో విరోధం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ప్రయత్న కార్యాలకు సఫలం. పిల్లల పట్ల మిక్కిలి పట్టుదల పనికిరాదు. ఏదో ఒక విషయం మనస్తాపానికి గురి చేస్తుంది. చాకచక్యంతో ముందుకు సాగడం మంచిది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. ఆర్థిక పరమైన విషయాల్లో చాలా మంచి ఫలితాలు వస్తాయి. మీరు వీలైనంత వరకు ప్రతికూల విషయాలకు దూరంగా ఉండాలి. ఇలా చేయడం వల్ల కుటుంబ సభ్యులు కూడా సంతోషిస్తారు. మరోవైపు మీ చుట్టూ ఉన్న వ్యక్తుల చేష్టలను పట్టించుకోకండి. ఇలాంటి వ్యక్తులు మీకు వ్యతిరేకంగా ఏదైనా పుకార్లు వ్యాప్తి చేయవచ్చు. మీ లోన్కి సంబంధించిన ఏదైనా లావాదేవీలు జరుగుతుంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా వ్యాపార సంబంధిత సమస్య రాజకీయ సంప్రదింపుల ద్వారా పరిష్కరించబడుతుంది. మీ జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యుల సలహాలు మీకు సహాయపడతాయి. శివారాధన మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారు ధైర్య సాహసాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. అనుకూల కాలం నడుస్తోంది. ఇప్పుడు చేసే పనులు విశేషమైన లాభాన్ని ఇస్తాయి. ఉద్యోగ వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి. మంచి మనసుతో పని ప్రారంభించండి. గుర్తింపు, సహకారం లభిస్తాయి. పెద్దల ప్రోత్సాహం ఉంటుంది. పనులు త్వరగా పూర్తవుతాయి. ఆనందించే అంశాలు ఉంటాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శుభవార్తలు వింటారు. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. నూతన వస్తు ఆభరణాలను ఖరీదు చేస్తారు. స్నేహితులను కలుస్తారు. ఇతరులకు సలహాలు, సూచనలు ఇస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. అదృష్టం వరిస్తుంది. వ్యాపారంలో లాభాలు గడిస్తారు. బంధువులతో సంతోషంగా గడుపుతారు.
ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి. కుటుంబ సభ్యుల అంగీకారం తీసుకుని చేసే పనులు మంచి ఫలితాన్ని ఇస్తాయి. కొన్ని సంఘటనలు బలాన్ని పెంచుతాయి. పెట్టుబడులు లాభిస్తాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. ఉద్యోగులకు అనుకూల మార్పులు చోటు చేసుకుంటారు. కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. పనుల్లో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. వివాహ విషయాల గురించి కొన్ని శుభవార్తలు వింటారు. ఈ కారణంగా మీ మనసు చాలా సంతోషిస్తుంది. ఈరోజు మీరు అనుభవం ఉన్న వారితో గడపడం వల్ల మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. మీరు మతపరమైన ప్రదేశాన్ని సందర్శించే కార్యక్రమాన్ని కూడా చేయవచ్చు. మీ ప్రణాళికలు కొన్ని విఫలం కావచ్చు. అయితే మీరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. విష్ణు ఆరాధన శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్లడం మంచిది. చెడు ఊహించవద్దు. కుటుంబ సభ్యుల సూచనలు పనిచేస్తాయి. భారీ లక్ష్యాలు సాధిస్తారు. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా బాగుంటుంది. ఇంట్లో శుభం జరుగుతుంది. కుటుంబ శ్రేయస్సు కోరి చేసే పనులు విజయవంతమవుతాయి. అధికారులు మీ పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సౌఖ్యంగా ఉంటారు. అత్యంత సన్నిహితులను కలుస్తారు. శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో బాగుంటుంది. కోరికలు నెరవేరుతాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం పొందుతారు. తోటివారి వల్ల మేలు జరుగుతుంది. చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. ప్రయాణాలు సఫలమవుతాయి. శ్రమాధిక్యం ఉంటుంది. పనుల్లో తొందరపాటు మంచిది కాదు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. బంధువర్గంతో వివాదాలు తొలగిపోతాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. ఈ మార్పును మీరు మనస్ఫూర్తిగా అంగీకరించాలి. దీనివల్ల మీకు సానుకూల ఫలితాలు వస్తాయి. మీకు ఒక మతపరమైన కార్యక్రమానికి హాజరు కావడానికి ఆహ్వానం అందవచ్చు. మీ ఆలోచనలను సరిగ్గా వ్యక్తపరచడం వల్ల మీకు గౌరవం లభిస్తుంది. పిల్లలతో కూడా కొంత సమయం గడపాలి. దీనివల్ల మీకు సంతోషం కలుగుతుంది. మీ పిల్లల మనోబలం కూడా పెరుగుతుంది. ప్రస్తుతానికి మీ అధికారిక ఫైల్స్, ఇతర ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు అన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. ఇష్టదేవతా నామస్మరణ శక్తినిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి పలు మార్గాల్లో విశేషమైన లాభాలు ఉంటాయి. అంచెలంచెలుగా పైకి వస్తారు. సమస్యలు పరిష్కారం అవుతాయి. మీ ఆలోచనలతో అందరి ప్రశంసలు అందుకుంటారు. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. అనుకూలమైన సమయం. శుభకాలం నడుస్తోంది. కాలయాపన లేకుండా పనులను మొదలు పెడితే ఉత్తమ కార్యాలు సాధిస్తారు. ఉద్యోగంలో మంచి స్థితి గోచరిస్తుంది. శత్రు దోషం తొలగుతుంది. వ్యాపారం అద్భుతంగా ఉంటుంది. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. అవసరానికి తగిన సాయం అందుతుంది. బంధుమిత్రులను కలుపుకొని పోవాలి. ముఖ్య విషయాల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి. వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు పనికిరాదు. సన్నిహితులతో వివాదాలు తీరుతాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. విదేశీయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించక తప్పదు. ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అనవసరంగా డబ్బు ఖర్చవడంతో ఆందోళన చెందుతారు. ముందు చూపుతో వ్యవహరిస్తే సమస్యలు తగ్గుముఖం పడతాయి. మీ రంగాల్లో ఓర్పు సహనం అవసరం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా ఈరోజు చాలా బాగుంటుంది. సృజనాత్మక మానసిక కార్యకలాపాల్లో కూడా మీరు మంచి సమయం గడుపుతారు. అదేవిధంగా అనవసరమైన ఖర్చులను నియంత్రించాలి. లేదంటే మీ ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. మీ కోపాన్ని కొద్దిగా అదుపులో ఉంచుకోవాలి. లేకపోతే పనిలో ఆటంకాలు ఏర్పడతాయి. ఇష్టదైవ సందర్శనం ఉత్తమం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి ప్రారంభించబోయే పనుల్లో కార్యానుకూలత ఉంటుంది. లక్ష్యం నెరవేరుతుంది. కానీ శ్రమ ఉంటుంది. అభివృద్ధికి అవసరమైన ఆలోచనలను ఆచరణలో పెట్టాలి. మొహమాటం వల్ల ఇబ్బందులు, ఆర్థిక నష్టాలకు అవకాశం ఉంది. తెలివిగా వ్యవహరించాలి. గృహ లాభం గోచరిస్తోంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో కీర్తి గడిస్తారు. మీరు కోరుకున్నది అప్రయత్నంగా లభ్యమవుతుంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఒక శుభవార్త వింటారు. శత్రువులు దూరం అవుతారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అధికారుల సహాయ సహకారాలు ఉంటాయి. బంధుమిత్రులతో అనుకూలత ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు లాభిస్తాయి. వృత్తి ఉద్యోగ రంగంలో అభివృద్ధి ఉంటుంది. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. వ్యాపార ఉద్యోగాలలో లాభసాటిగా ఉంటుంది. ఈరోజు పనులన్నీ సక్రమంగా పూర్తి చేస్తారు. మీరు ఇంటి నిర్వహణపై ప్రత్యేక ఆసక్తిని కలిగి ఉంటారు. విశ్రాంతి కోసం కొంత సమయం ఒంటరిగా గడపాలి. మీ స్నేహితులు బంధువులతో కొంత సమయం గడపాలి. ప్రస్తుతానికి మీ ప్రతికూల లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దడానికి ప్రయత్నించాలి.
వ్యాపారులకు సమయం అనుకూలంగా ఉంటుంది. కష్ట సమయాల్లో మీకు మీ జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. నవగ్రహ శ్లోకాలు చదవండి, శుభవార్తను వింటారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంతృప్తికరమైన విజయం ఉంటుంది. వ్యాపారంలో కలిసి వస్తుంది. ఉద్యోగంలో ఓర్పు మిమ్మల్ని కాపాడుతుంది. దేనికి ఆవేశపడవద్దు. ఆత్మీయుల సలహాలు అవసరం. సొంత నిర్ణయాలు కొంత శ్రమ కలిగిస్తాయి. సమిష్టి కృషితో పని పూర్తి చేయండి. పనులు వాయిదా వేయవద్దు. ప్రయాణాల వల్ల లాభాన్ని పొందుతారు. తలచిన కార్యాలకు స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. ధైర్యంతో అనుకున్న కార్యాలను పూర్తి చేస్తారు. స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఒక అద్భుత అవకాశాన్ని చేతికి అందుతుంది. ఆస్తిని అభివృద్ధి చేసే క్రమంలో సఫలీకృతులవుతారు. ఆత్మీయుల వల్ల మంచి జరుగుతుంది. నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. చక్కటి ప్రణాళికలతో లక్ష్యాన్ని చేరండి. ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. మీ రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు. ఇబ్బందిగా అనిపించిన సంఘటనలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం అనుకూలిస్తుంది. రాజకీయ వర్గాలకు మంచి గుర్తింపు వస్తుంది. అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు తొలగిపోతాయి. చాలా అనుకూలంగా ఉంటుంది. దీనికోసం మీరు మరింత కృషి చేయాలి. యువత తమలోని కొన్ని సందిగ్ధతలను వదిలించుకున్న తర్వాత ఉపశమనం పొందుతారు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించాలి. సన్నిహిత సంబంధాల గురించి మీలో సందేహం, భయం వంటి పరిస్థితి తలెత్తవచ్చు. ఈ సమయంలో మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఏ పనిపై ఆసక్తి చూపవద్దు. ఈ సమయాన్ని తెలివిగా ఉపయోగించుకోవాలి. ఆరోగ్యం బాగుంటుంది. శ్రమ ఫలిస్తుంది. ఇష్ట దేవతా ధ్యానం శుభాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారు పట్టుదలతో చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి. శ్రేష్టమైన కాలం నడుస్తోంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాలి. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో సమయస్ఫూర్తి అవసరం. ఇతరులకు అపకారం కలిగించే పనులకు దూరంగా ఉండాలి. కార్యసిద్ధి ఉంటుంది. పలు మార్గాల్లో లాభపడతారు. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. వ్యాపారం బాగుంటుంది. దేనికి సంకోచించవద్దు. మంచి మనసుతో చేసే ప్రతి పని మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు శక్తినిస్తాయి. ఎన్ని ఆటంకాలు ఉన్నా ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి. మానసికంగా దృఢంగా ఉండి ఎలాంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోకూడదు. నమ్మిన వారితోనే అభివృద్ధి వచ్చే అవకాశం ఉంటుంది. మీకు కొత్త బాధ్యతలు వస్తాయి. వాటిని సక్రమంగా నిర్వర్తించేందుకు శ్రమ పెరుగుతుంది. మిత్రుల సహకారం మేలు చేస్తుంది. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తే అనారోగ్య బాధలు ఉండవు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. సోదరుల నుంచి శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. సామాజిక సేవా సంస్థ, మతపరమైన కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటారు. మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే అవి తిరిగి రావచ్చు. అహంకారం, అతి విశ్వాసాన్ని నియంత్రించుకోవాల్సి ఉంటుంది. కొన్ని ఖర్చులు అకస్మాత్తుగా తెరపైకి రావచ్చు. కాబట్టి అనవసరపు ఖర్చులను తగ్గించుకోవాలి. ఈ సమయంలో మీ వ్యక్తిగత పనులను మీరే పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. వ్యాపార కార్యకలాపాలలో అడ్డంకులు తొలగిపోతాయి. మీ ఇంటి వాతావరణం మధురంగా ఉంటుంది. ఇష్ట దేవతను ధ్యానించండి. శుభం జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.